హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మనం ఒక జర్నీ స్టార్ట్ చేయబోతున్నాము. అదేంటంటే ట్రైన్ నెంబర్ 12711 విజయవాడ చెన్నై పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ పైకి రాలేదు. 6:05కి డిపార్చర్. ట్రైన్ ఎక్కగానే మిగతా విషయాలు మాట్లాడదాం. అంటే దెన్ స్టేట్ యూ. ఇదంతా ఎర్లీ మార్నింగ్ ప్లాట్ఫామ్ 1 వ్యూ. చాలా బాగుంది కదా విజయవాడ స్టేషన్ వ్యూ. సో నేను నా కోచ్ పొజిషన్ D2 దగ్గరికి వచ్చేసాను. వ్యాప్ 7తో మన ట్రైన్ పినాకిని ఎక్స్ప్రెస్ 12711 ప్లాట్ఫామ్ 1 మీదకి వచ్చేసింది. ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. ఎవ్రీడే రన్ అవుతుంది. మార్నింగ్ టైం పినాకినికి చెన్నైకి అండ్ ఆఫ్టర్నూన్ చెన్నై నుంచి విజయవాడకి వస్తుంది. ఈ ట్రైన్ చాలా డిమాండ్ ఉంది. ఈ రూట్లో ఈ ట్రైన్కి చాలా ప్రయారిటీ కూడా ఉంది యాక్చువల్గా నాకు తెలిసినప్పుడు. మరి ఇప్పుడు ఎట్లా ఉందో, ప్రయారిటీ ఉందో లేదో మనం ఈ ట్రైన్ని చూద్దాము. సో పదని మనం మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కుదాం. 6:10కి ఈ ట్రైన్కి మనకి విజయవాడ నుంచి డిపార్చర్ పినాకిని ఎక్స్ప్రెస్ D2. నా కోచ్ వచ్చేసరికి సీట్ నెంబర్ వచ్చేసరికి 70 సైడ్ వచ్చింది. సో షార్ప్ 6:10కి మన ట్రైన్ ఉంది విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి డిపార్ట్ అయిపోయింది. మళ్ళీ కలుద్దాం విజయవాడ. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మన ట్రైన్ ఇంకా ఐసీఎఫ్ కోచెస్తోనే రన్ అవుతుంది. సో మన ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 110 km/h ఉంటుంది. మహబూబ్ నగర్ విశాఖపట్నం స్పెషల్. రత్నాచల్ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ విజయవాడ. కృష్ణా బ్యారేజ్లోకి ఎంటర్ అవుతున్నాం.
మన ట్రైన్ డైలీ మార్నింగ్ 6:10కి స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ విజయవాడ అండ్ మద్రాస్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం 1:05 దీని రైట్ టైము. సో అండ్ ఓవరాల్గా మన ట్రైన్ మొత్తం ఎల్హెచ్పి కాదు ఐసీఎఫ్ కోచెస్తో రన్ అవుతూ ఉంటుంది. మన ట్రైన్కి సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా టోటల్ 14 స్టాప్స్ ఉంటాయి. సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే కనుక టోటల్ 12 స్టాప్స్లో మన ట్రైన్ ఆగుతుంది. మనం అనేది తెనాలికి రీచ్ అవుతున్నాము. అది గుంటూరు నుంచి తెనాలికి వచ్చే లైన్, అందుకే తెనాలి జంక్షన్ అంటారు. అండ్ ముందు తెనాలి నుంచి దాటంగానే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ రేపల్లికి వెళ్ళిపోతాము. రేపల్లె మనం టువర్డ్స్ రైట్ సైడ్ తీసుకుని ఒంగోలు మీదుగా చెన్నైకి వెళ్ళిపోతాము. అందుకే తెనాలి జంక్షన్ అంటారు. తెనాలిలో క్రౌడ్ చాలామంది ఉన్నారు ఎక్కేటోళ్ళు ఈ పినాకిని ఎక్స్ప్రెస్కి. మనం ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ తెనాలి జంక్షన్కి వచ్చాము. తెనాలి స్టేషన్ కూడా వచ్చి టీవీఎల్. ఇక్కడ ట్రైన్ రైట్ టైం వచ్చేసరికి 6:28, బట్ 17 minutes డిలేతో 6:45 ప్లాట్ఫామ్ 3కి వచ్చింది. సో ఇది తెనాలి ఫస్ట్ స్టాప్. ఒక 2 minutes స్టాప్ ఉంది. నుంచి బయలుదేరిపోవడానికి రెడీగా ఉంది. జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. నాకు ఈ ట్రైన్ ఎండ్ టు ఎండ్ లైక్ విజయవాడ నుంచి చెన్నై దాకా టోటల్ 216 రూపీస్ పడింది సెకండ్ సిట్టింగ్, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఈ ట్రైన్లో ఆన్బోర్డ్ ప్యాంట్రీ ఉంది, సపరేట్ ప్యాంట్రీ కార్ ఉంది. సో టిఫిన్స్కి, వాటర్కి, వాటికి ఇబ్బంది అంటూ ఏముండదు. సో మీరు ప్యాంట్రీ కార్లో తీసుకోవచ్చు. మన ట్రైన్ సైడింగ్కి తీసుకొస్తున్నారు, ఏదో ఓవర్టేక్ కోసం వెయిట్ చేద్దాం, చూద్దాం. మన ట్రైన్ని నిడదప్రోలు స్టేషన్లో ఆపేశారు. ఇక్కడ మన ట్రైన్ ఓవర్టేక్ ఉన్నట్టుంది, అందుకని ఆపేశారు. వెయిట్ చేద్దాం, చూద్దాం. నిడదబ్రోలు స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఎన్డీఓ. ఇక్కడ కూడా మన ట్రైన్కి యాక్చువల్గా 2 minutes స్టాప్ ఉంటుంది. ఇది చూసారా ఎంత పెద్ద డబుల్ స్టాక్ గూడ్స్ అనేది. ఒక గూడ్ వెళ్తుంటే వెనకాల ఇంకొక ఇంజిన్తో అటాచ్ చేసి ఇంకో గూడ్స్ ట్రైన్ అనేది వెళ్తుంది. చాలా పెద్దగా ఉంటుంది. మన ఏదో ట్రైన్ క్రాస్ చేస్తుంది, చూద్దాం ఏ ట్రైన్. నిడదబ్రోలు నుంచి మనం స్టార్ట్ అయిపోయాము. సో మన ట్రైన్కి వచ్చేసరికి లైక్ ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ చెప్పారు కదా, టికెట్స్ కూడా అంత ఈజీగా దొరకవు, ముందే బుక్ చేసుకోండి. కాకపోతే ఈ ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి. ఈ ట్రైన్ కోచ్ పొజిషన్ నేను ముందు చెప్తాను. అండ్ మనం ఇవాళ వెళ్ళే మద్రాస్ రూట్లో చాలా అంటే చాలా లైక్ గూడ్స్ ట్రైన్స్ అనేవి క్రాస్ అవుతున్నాయి, మీరు చూసి ఉండొచ్చు. ఇప్పటికి చాలా క్రాస్ అయినాయి. సో ట్రైన్ అన్నది 1/2 hour to 45 minutes డిలేగా రన్ అవుతుంది.
ఇందాక చెప్పిన ట్రైన్లో ప్యాంట్రీ కార్స్ ఉన్నాయి. సో టిఫిన్స్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, స్నాక్స్ కానీ, వాటర్ కానీ, కూల్ డ్రింక్స్, లస్సీ ఇవన్నీ మనకి దొరుకుతున్నాయి. సో ఇబ్బంది ఏం లేదు. నిడుబ్రోల తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది బాపట్లలో. అది మన ట్రైన్ యొక్క 4th స్టాప్ బాపట్ల. స్టేషన్ కోడ్ BPP. ఇక్కడ కూడా ట్రైన్కి కేవలం 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. సో 2 minutes స్టాప్ తర్వాత మనం అన్నది బాపట్ల నుంచి బయలుదేరిపోయాము. మనం అన్నది ట్రైన్ యొక్క 5th స్టాప్ చీరాలకి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CLX. ఇక్కడ దాకా మనం ఆల్మోస్ట్ విజయవాడ నుంచి 89 kilometers ట్రావెల్ చేసాం. ఇక్కడ కూడా ఈ ట్రైన్కి కేవలం 2 minutes స్టాప్ ఉంటుంది. అండ్ చీరాలో కూడా క్రౌడ్ చాలామంది ఎక్కుతున్నారు, చూస్తున్నారు కదా. సో మనం అన్నది ఓవరాల్గా ఈ ట్రైన్లో లైక్ విజయవాడ నుంచి మద్రాస్ దాకా టోటల్ 431 kilometers ట్రావెల్ చేస్తాము. అండ్ ట్రావెల్ టైం వచ్చేసరికి 6 hours 55 minutes అండి. సో చీరాల నుంచి కూడా మనం బయలుదేరిపోయాము. నెక్స్ట్ వెళ్ళి ఆగేది మన ట్రైన్ ఒంగోలు. అది వచ్చేసరికి 139 kilometers. అంటే ఇక్కడ నుంచి 50 kilometers తర్వాత అంతే 40 kilometers తర్వాత మనం ఒంగోలుకి రీచ్ అవుతాము. సో ఆల్రెడీ ట్రైన్ చెప్పా కదండి 33 minutes డిలేతో రన్ అవుతుంది. చీరాల రైట్ టైం వచ్చి 7:38, కానీ మన ట్రైన్ 8:10కి వచ్చింది. సో మన ఎక్కడో చిన్న స్టేషన్లో సైడింగ్ చేశారు, ఎందుకంటే ఇది మన సెకండ్ ఓవర్టేక్. ఇది వచ్చేసరికి హౌడా యశ్వంత్పూర్ దొరంతో ఎక్స్ప్రెస్ అనేది మన VAP 7తో హై స్పీడ్ యాక్సిలరేషన్తో ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. హౌడా బెంగళూరు ఎక్స్ప్రెస్. హౌడా బెంగళూరు. మన ఈ పినాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ట్రైన్ సర్వీసెస్ వచ్చేసరికి 1991లో స్టార్ట్ అయ్యింది. సో ఆల్మోస్ట్ 91, 2001, 2030+ ఇయర్స్ ఈ ట్రైన్ హిస్టరీ ఉంది పినాకినిది. సో 1st July 1991లో స్టార్ట్ అయ్యింది సర్వీస్, 31 years ago. అండ్ దీని యావరేజ్ ఆపరేటింగ్ స్పీడ్ వచ్చేసరికి 62 km/h. అది వచ్చేసరికి విక్రమ్సింహపురి ఎక్స్ప్రెస్ అండి. గూడూరు విజయవాడ మధ్యలో వెళ్ళే విక్రమ్సింహపురి ఎక్స్ప్రెస్. సో ఇనీషియల్గా పినాకిని ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయినప్పుడు 18 coachesతో రన్ అయ్యేది. తర్వాత దీన్ని డిమాండ్ చూసి 24 coachesకి ఇంక్రీజ్ చేశారు. అండ్ ఈ పినాకిని ఎక్స్ప్రెస్ డీటెయిల్స్ చెప్పాలి అంటే కనుక ఈ ట్రైన్ కోచ్ పొజిషన్స్ వచ్చేసరికి 4 AC చైర్ కారు, 8 సిట్టింగ్ సెకండ్ సిట్టింగ్ అండ్ ఒక ప్యాంట్రీ కార్ అండ్ మిగతావన్నీ జనరల్స్ అండి. ఈ పినాకిని ఎక్స్ప్రెస్కి పేరు ఎట్లా వచ్చింది తెలుసా? మనకి నెల్లూరు దగ్గర పెన్నా రివర్ ఉంది చూసారా, ఆ పెన్నా రివర్ని బేస్ చేసుకుని పినాకిని అని పేరు పెట్టారు. దాన్ని పెన్నావర్ పినాకిని అని పిలుస్తారు, అందుకని దీన్ని పినాకిని ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. సో ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనం అన్నది ఒంగోలుకి దగ్గరలో ఉన్నాము, ఆల్మోస్ట్ ఒంగోలు రీచ్ అయిపోతున్నాము.
సో మనం అనేది ఒంగోలు ప్లాట్ఫామ్ 3కి రీచ్ అయ్యాము. అండ్ ఒంగోలు స్టేషన్ కోడ్ వచ్చేసరికి OGL. ఇక్కడ కూడా మన ట్రైన్ ఆల్మోస్ట్ 35 మినిట్స్ డిలేతో వచ్చింది. 8:18కి రావాల్సింది 8:51కి వచ్చింది. ఒంగోలులో కూడా క్రౌడ్ బాగానే ఎక్కుతున్నారు. కేరళ ఎక్స్ప్రెస్ త్రివేంద్రం న్యూఢిల్లీ కేరళ ఎక్స్ప్రెస్ మన ఒంగోలులో క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. దానికి ఒంగోలులో స్టాప్ లేదు, డైరెక్ట్ విజయవాడనే. మళ్ళీ చెప్తున్నా, ఎండలు చాలా అంటే చాలా ఉన్నాయి. పిల్లలతో ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి, వడదెబ్బలు కట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాటర్, ఫుడ్, లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకుండా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జర్నీ బాగా సేఫ్గా చేసుకోండి. సో మనం అన్నది సింగరాయకొండ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ ఈ ట్రైన్కి మళ్ళీ 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. అండ్ సింగరాయకొండ స్టేషన్ కోడ్ వచ్చేసరికి SKM. ఇక్కడ మన ట్రైన్ వచ్చేసరికి 39 మినిట్స్ డిలే ఉంది. సింగరాయకొండ దాటంగానే ఇది అండమాన్ ఎక్స్ప్రెస్. చెన్నై సెంట్రల్ వైష్ణోదేవి కాట్రా అండమాన్ ఎక్స్ప్రెస్ అనేది మనం క్రాస్ చేసుకుంటే వెళ్తుంది చెన్నై సెంట్రల్ నుంచి అండమాన్కి. నేను ఇంకేమైనా ట్రైన్ జర్నీస్ పర్టికులర్గా చేయాలి అని మీకు అనిపిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో దట్ నేను ఆ ట్రైన్ జర్నీస్ అనేది ముందు చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా నేను చాలా ట్రైన్స్ అనేది చేస్తున్నాను. సో స్లోగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఎప్పటిలాగే చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. అది ఏం ఫ్యాక్టరీ మీలో ఎవరికైనా తెలుసా? కావలి దగ్గరలో ఉన్నాం, అక్కడ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అది వచ్చేసరికి మనకి ఇక్కడ రూట్ చూపిస్తుంది చూసారా, ట్రక్స్ అవన్నీ వెళ్తాయి. అది వచ్చేసరికి నేషనల్ హైవే చెన్నై టువర్డ్స్ చెన్నై. చెన్నై విజయవాడ మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ మన్ని ఓవర్టేక్ క్రాస్ చేసుకుంటే వెళ్తుంది. చెన్నై విజయవాడ మినీ వందే భారత్ ఫుల్ ఆన్ హై స్పీడ్ యాక్షన్తో. ఎంతమంది ఆ ట్రైన్లో ట్రావెల్ చేస్తారో చెప్పండి నాకు. బ్యాక్ 4తో తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ మనని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది టువర్డ్స్ ఆదిలాబాద్. మనం కావలికి రీచ్ అయ్యాము. కావలి స్టేషన్ కోడ్ KVZ. ఇక్కడ కూడా ట్రైన్ ఆల్మోస్ట్ 35 మినిట్స్ డిలేతో వచ్చింది. సో కావలిని క్రాస్ చేసి నెక్స్ట్ మనం బిట్రగుంటకి రీచ్ అవుతున్నాము. బిట్రగుంట స్టేషన్ కోడ్ వచ్చి BTTR. ఇక్కడ కూడా ట్రైన్ మనకి 37 మినిట్స్ డిలే ఉంది. 9:23కి రావాల్సిన టైం 10 అవుతుంది. సో బిట్రగుంట దాకా మనం ఆల్మోస్ట్ 221 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. అది వచ్చేసరికి VAP 7తో చెన్నై మెయిల్, చెన్నై హౌడా మెయిల్. దీన్ని కోరమాండల్ ఎక్స్ప్రెస్ కూడా అంటారు, కానీ చెన్నై నుంచి హౌడా వచ్చేసరికి మెయిల్ అంటారు. షాలిమార్ నుంచి చెన్నై వచ్చేసరికి కోరమాండల్ ఎక్స్ప్రెస్ అంటారు. ఇది ప్రెసెంట్ చెన్నై మెయిల్. కోరమాండల్ ఎక్స్ప్రెస్ చాలా బాగుంటుంది ఆ ట్రైన్, చాలా హై ప్రయారిటీ ఉంటుంది ఈ రూట్లో. టికెట్స్ దొరకకపోతాను, ఎప్పుడైనా టికెట్స్ దొరికితే ఖచ్చితంగా ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తాను నేను. చెన్నై విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఫేమస్ పెన్నా నది పినాకిని రివర్ అంటారు కదా. సో మన ట్రైన్కి పెట్టిన పేరు పినాకిని ఎక్స్ప్రెస్కి పెన్నా రివర్. మనం పెన్నా రివర్ని క్రాస్ చేస్తున్నాం. పెన్నా రివర్ క్రాస్ చేయంగానే మనం నెల్లూరులోకి ఎంటర్ అయిపోతాము. సో బ్యూటిఫుల్ పెన్నా రివర్. ఇటు పక్క అసలు వాటర్ ఏం లేదు, అటు పక్క గేట్స్ అవతల పక్క వాటర్ కనిపిస్తుంది. నాకైతే మీకు కనిపిస్తుంది లేదో మరి నాకు ఐడియా లేదు. సో
సో పెన్నా రివర్ దాటగానే మనం నెల్లూరు NLR స్టేషన్ కోడ్ నెల్లూరుకి రీచ్ అయ్యాం. ఇక్కడ మన ట్రైన్ ఆల్మోస్ట్ 43 మినిట్స్ డిలేతో వచ్చింది. 9:48కి రావాల్సింది 10:31కి మన ట్రైన్ అనేది నెల్లూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2 ప్లాట్ఫామ్ నెంబర్ 3కి రీచ్ అవ్వబోతుంది. సో వెల్కమ్ టు నెల్లూరు. ఎంతమంది నెల్లూరు నుంచి వ్లాగ్ చూస్తున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హాయ్ నెల్లూరు. సో నెల్లూరులో కూడా క్రౌడ్ ఎక్కేటోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో నెల్లూరు దాటిన తర్వాత మనకు ఓన్లీ కేవలం 3 స్టాప్స్ ఉంటాయి: గూడూరు, నాయుడుపేట, సుల్లూరుపేట. ఆ తర్వాత మనం చెన్నైకి రీచ్ అయిపోతాము. సో చూద్దాము లైక్ ఎట్లా అన్నది, ఇంకా ఈ ట్రైన్ లేట్ వెళ్తుందా లేదా డిలే కవర్ చేసుకుంటుందా అన్నది. సో నెక్స్ట్ మళ్ళీ మనం గూడూరుకి రీచ్ అయ్యాక మాట్లాడుకుందాం. మన ట్రైన్ లోపల మంచి అనౌన్స్మెంట్ అండ్ డిస్ప్లే ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఆ పైన బ్రిడ్జ్ చూశారు కదా, అది కూడా రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్గా. అది గూడూరు వైపు నుంచి కలుస్తుంది, 3rd లైన్. సో ఏమైనా ట్రైన్స్ గూడూరులో ఆగకపోయినా లేదంటే హెవీ రష్ ఉందంటే కనుక ఆ ట్రాక్ నుంచి పంపిస్తారు. మోస్ట్లీ గూడ్స్ వెళ్తాయని అనుకుంటున్నాను నేనైతే. సో గూడూరుకి నెల్లూరుకి మధ్యలో చాలా రివర్స్ వస్తాయి. అది క్రాస్ చేయగానే గూడూరు. నెల్లూరు నుంచి గూడూరు జస్ట్ కేవలం 40 కిలోమీటర్స్ కూడా ఉండదు. సో వెల్కమ్ టు గూడూరు జంక్షన్. స్టేషన్ కోడ్ GDR. మన ట్రైన్ ఇక్కడ 32 మినిట్స్ డిలేతో రీచ్ అయ్యింది. అటుపక్క వచ్చేసరికి సింహపూరి ఎక్స్ప్రెస్ సైడింగ్లో ఉంది. అది రాత్రి స్టార్ట్ అవుతుంది టువర్డ్స్ హైదరాబాద్. దానికి ర్యాక్ షేర్ కూడా ఉంది ఫలక్నామా ఎక్స్ప్రెస్తో. సో గూడూరు జంక్షన్ ఎందుకంటారు తెలుసా, ఒకవైపు మనం టువర్డ్స్ చెన్నై వెళ్తే ఇంకోవైపు తిరుపతి మీద నుంచి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ లైన్ చూపిస్తాను మీకు. ఆ రైట్ సైడ్ వెళ్ళే లైన్స్ వచ్చేసరికి టువర్డ్స్ తిరుపతి వెళ్ళిపోతే మనం అన్నది చెన్నై వైపు వెళ్ళిపోతున్నాం. ట్రైన్ ఓవరాల్గా బాగానే ఉంది, కొద్దిగా కాకపోతే నీట్నెస్ లేదు. బయట కోచెస్ అంతా కొద్దిగా వాష్ చేసి నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండేది. కాకపోతే జనాలు బాగున్నారు అండ్ ఎండలు అయితే చాలా ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఒక 5 to 10 లీటర్స్ వాటర్ తాగేశాను. నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది నాయుడుపేట, ఆ తర్వాత సుల్లూరుపేట. మీలో ఎంతమంది పినాకిలో ట్రావెల్ చేశారో చెప్పండి. ఎక్కడి దాకా ట్రావెల్ చేశారో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనం అన్నది సుల్లూరుపేటకి రీచ్ అయ్యాం. నేను నాయుడుపేట స్కిప్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నేను లంచ్ చేస్తుండే. సో సుల్లూరుపేటకి రీచ్ అయ్యాం. సుల్లూరుపేట స్టేషన్ కోడ్ వచ్చి SPE. ఇక్కడ దాకా మనం 348 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. సుల్లూరుపేట నుంచి స్ట్రైట్ అయిపోయాము. అన్నీ హై స్పీడ్ యాక్షన్లో ట్రైన్స్ వెళ్తున్నాయి. ఆ ట్రైన్స్ ఏంటో తెలుసుకోవడానికి టైం పడుతుంది. లోపల ట్రైన్ వెళ్ళిపోతుంది యాక్షన్గా. సో దీని పేరు నాకు లేదు. సో సుల్లూరుపేట నుంచి
మెడ్రాస్ దాకా ఆల్మోస్ట్ లైక్ 93 కిలోమీటర్స్. మన ట్రైన్కి ఎక్కడ స్టాప్ లేదు. మనం తడ అనే స్టేషన్ ఎంటర్ అవ్వగానే మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. సో నాన్ స్టాప్ 93 కిలోమీటర్స్ మన ట్రైన్ అనేది నాన్ స్టాప్ రన్ చేస్తుంది. సో ఫుల్ ఆన్ హై స్పీడ్ యాక్షన్. అండ్ మనకి ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు లైక్ అయిగోండి చెన్నైకి వెళ్ళే సదర్న్ రైల్వేస్ లోకల్ ట్రైన్స్ అంటారు. అవి చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా జర్నీ అనేది బాగానే సాగింది నాకైతే ఇప్పుడు దాకా. ఎండలు లేకుండా కొద్దిగా చల్లగుంటే ఇంకా బాగుండేది. సో ఫుల్ ఆన్ యాక్షన్తో మనం అనేది మూవ్ అవుతున్నాం, మీరు చూడొచ్చు. సో నా ఛానల్ని మీరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే వరకు చేసుకోవట్లేదు. నేనైతే సబ్స్క్రైబ్ చేసుకుని రిక్వెస్ట్ చేస్తాను. సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా మంచి ట్రైన్ బ్లాగ్స్ చాలా చేస్తాను. కిందటిసారి చెప్పినట్టు 2000 సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఫస్ట్ రాజధాని ఎక్స్ప్రెస్, ఏ రాజధాని అని ఇంకా డిసైడ్ కాలేదు కానీ ఫస్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ జర్నీ చేయిస్తే అండ్ ఆ బ్లాగ్ అప్డేట్ చేస్తాను. అది ఏం ఫ్యాక్టరీయో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఇది మళ్ళీ చెన్నై లోకల్ ఒకటి తడాదాగా వెళ్తాయి మ్యాక్సీ ట్రైన్స్ అని. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు చెన్నైకి వచ్చేస్తాయి. ఆ ఫ్యాక్టరీ ఏంటో తెలిస్తే కనుక మీలో ఎవరైనా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా. బ్యాక్ వాటర్స్ సముద్రం ఉంది కదా, సో దాని ఒక బ్యాక్ వాటర్స్ ఉంటుంది. సో మనం ఆల్మోస్ట్ అవుట్స్కట్స్లో ఉన్నాము. సో తెలుసుగా చెన్నై టెర్మినల్ స్టేషన్. ట్రైన్ ఎండ్ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ వస్తుంది. మన ట్రైన్ ఫుల్ వ్యూ. వ్యాగన్స్ మెయింటైన్ చేస్తుంది, అంటే గూడ్స్ వ్యాగన్స్ ఉంటాయి చూసారు, అదంతా మెయింటైన్ చేసే యాడ్ చెన్నై ముందు చాలా పెద్దది. చూడొచ్చు మీరు ఎన్ని వ్యాగన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆటోమొబైల్స్ క్యారీ చేసే వ్యాగన్స్, అవన్నీ ఇక్కడ మెయింటైన్ చేస్తారు. మొత్తం అంతా పక్కంతా అదే. మనం అన్నది బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ని స్కిప్ చేస్తున్నాం. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ ఎందుకంటారంటే మనం అనేది చెన్నై లైన్ నుంచి వస్తున్నాము, అంటే లైక్ విజయవాడ లైన్ నుంచి వస్తున్నాము. ఇటుపక్క రైట్ సైడ్ లైన్ కనిపిస్తుంది సార్, అది వచ్చేసరికి టువర్డ్స్ బెంగళూరు వెళ్ళిపోద్ది. అందుకే బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ అంటారు. సో బేసిన్ బ్రిడ్జ్ దాటామంటే మనం జస్ట్ చెన్నైలోకి ఎంటర్ అయిపోయినట్టే. అటు సైడ్ టువర్డ్స్ రైట్ సైడ్ వచ్చేసరికి అదంతా టువర్డ్స్ బెంగళూరుకి వెళ్ళిపోయే లైన్. సో మనం అనేది చెన్నైకి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము. వెల్కమ్ టు చెన్నై. సో ఆల్మోస్ట్ ట్రైన్ అనేది చాలా డిలే కవర్ చేసాం. కేవలం ఒక 9 minutes డిలేతో చెన్నై స్టేషన్ ప్లాట్ఫామ్ 5లోకి ఎంటర్ అవుతుంది. సో చెన్నై స్టేషన్ కూడా మీకు తెలుసు కదా, MAS, దీన్ని మద్రాస్ అని కూడా అంటారు. సో వరుసగా 7s ఉన్నాయి ట్రైన్స్ రెడీగా పుల్ చేయడానికి. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని కొత్త బ్లాగ్స్లో కలుస్తూ ఉంటాను. ఈ జర్నీ మీకు ఎట్లా అనిపించిందో, నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో దట్ నాకు తెలిసేలాగా ఉంటుంది. లైక్ మీరు ఎట్లా మొత్తం వీడియో చూస్తున్నారు అండ్ మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ప్రొవైడ్ అవుతుందా లేదా అన్నది కూడా. సో వెల్కమ్ టు చెన్నై.
చెన్నై. నేను ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త బ్లాగ్స్ కలిగితే మన తెలియని బాయ్. బ్యూటిఫుల్